తాండూర్ గిరిజన హాస్టల్లో విష ఆహారం తినడం వల్ల 10 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైనట్టు మా దృష్టికి వచ్చింది. అది తెలిసిన వెంటనే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని పరామర్శించుదాము, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని తాండూర్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ రోజు నడి రోడ్డు మీద సవితక్కను సత్యవతి గారిని అరెస్టు చేసి కనీసం పిల్లల్ని చూడనీయకుండా చేశారు. నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వానికి, అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికి పడతా ఉన్నారు? నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రుల్లో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా?